ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. పాత నిబంధన బలులలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనం ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన దేవుని ఆయన శిలువ మరణము ఈ పాత నిబంధనలో చెల్లించబడినటువంటి బలులకు ఎలా సాదృశ్యంగా ఉంది అనేటువంటి దాని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. గత 2 రోజులుగా దహన బలి గురించి మనం ధ్యానించుకున్నాము. నిన్న నైవేద్య బలి గురించి ధ్యానించుకున్నాం. ఈరోజు బలులలో 3వ బలి అయినటువంటి సమాధాన బలి గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దహన బలి దేవునికి అతి శ్రేష్టమైన బలి. నైవేద్య బలి దేవునికి అతి పరిశుద్ధమైన బలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 3వ బలి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దహన బలి దేనికి అర్పించబడింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంగీకరించడానికి, మన పాపాలు క్షమించబడడానికి ఆ దహన బలి అర్పించబడుతుంది. నైవేద్య బలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవునికి దగ్గర అవ్వడానికి, సమీపంగా ఉండడానికి, ప్రియమైన దేవుడు ఐక్యత పడడానికి అర్పించబడేటువంటిది నైవేద్య బలి. 3వది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన బలి గురించి మనం ధ్యానించుకోబోతున్నాము. లేవియకాండము 3వ అధ్యాయంలో ఈ యొక్క సమాధాన బలి గురించి అది ఎలా అర్పించబడాలనేటువంటి దాన్ని విధానం రాయబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దహన బలి ఎలా అర్పిస్తారో సమాధాన బలి కూడా అలానే అర్పించాలండి. ఆ విశ్వాసి, పాపం చేసినటువంటి విశ్వాసి ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి బలిపీఠం ముందు, యాజకుడు ముందు ఆయన అంటాడు, ప్రభువా, దేవా, నేను పాపం చేశాను, నా పాపాన్ని ఈ యొక్క పొట్టేల మీద నేను మోపుతున్నాను, ఈ గొర్రె మీద మోపుతున్నాను. నా కొరకు నేను బలి అవ్వాల్సినటువంటి స్థలంలో నా పాపాన్ని మోస్తున్నటువంటి ఈ గొర్రె, ఈ పొట్టేలు నా కోసం బలి అవ్వబోతుంది, నా బలిని అంగీకరించు తండ్రి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేస్తాడు? తన పాపాన్ని అంతా కూడా దాని మీద మోపుతాడు. ఇప్పుడు ఈ యొక్క గొర్రెను ఈ వ్యక్తే, విశ్వాసియే తన చేతులతో నరకాలి, చంపాలి. తన చేతులతో ఆ గొర్రెను చర్మం వలచాలి, తన చేతులతో దాని అవయవాలను విడదీయాలి, తన చేతులతోనే అగ్నిలో వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని ఏం చేయాలంటే దాన్ని బలి అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దీనికి, ఈ సమాధాన బలికి దహన బలికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? దహన బలిలో ఆ పొట్టేలు పూర్తిగా అన్ని అవయవాలు పూర్తిగా దేవునికి అర్పించబడాలి, బలి అర్పించబడాలి. కానీ సమాధాన బలిలో అలా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు భుజించడానికి తగనివి, అంటే వేస్టేజ్ అంటాం కదా, వేస్టేజ్ అంటాం, పడవేసేయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పారేసేటువంటి అవయవాలు మాత్రమే బలిపీఠం మీద అగ్నిలో కాల్చబడి దేవునికి బలి అర్పించాలి. అప్పుడు భుజించడానికి తగినవి, మనుషులకి భుజించడానికి తగినవంతా కూడా అహరోను ఆయన కుమారులైనటువంటి యాజకులు అక్కడే దేవుని సన్నిధిలో వాటిని వంట చేసుకుని భుజించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటి? ఈ బలి ఎందుకు అర్పించబడుతుంది? దేవుడికి మన మీద ఉన్నటువంటి కోపము చల్లారి, దేవునికి మనకి మధ్య సమాధానం కలగడానికి, దేవునికి మనుషునికి మధ్య ఉన్నటువంటి పగ మారడానికి, సమాధానం కలగడానికి అర్పించబడేటువంటి బలి ఈ సమాధాన బలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన్ను కల్వరి శిలువలో సమాధాన బలిగా అర్పించాడు. ఎలాగండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన మన సమాధాన కారణకుడై కర్త అయ్యి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్నవారిని, భూలోకంలో ఉన్నవారిని ఐక్యతపరచుటకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన శిలువ మరణము ద్వారా పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, భూలోకంలో ఉన్నటువంటి పాపలైన మనుషులకు సమాధానము కలిగింది అనేటువంటి వచనాలను మనము ఆ కొలస్సీ పత్రికలో మనము చూడగలము 1వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవునికి వ్యతిరేకమైన పాపము చేసి దేవునికి శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని విందుకు ఆహ్వానించాడు. ఇక్కడ విందుకు ఆహ్వానించేది ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో విందు భుజించేటువంటి గెస్ట్ ఎవరండి? ప్రత్యేకమైన ఆ వ్యక్తి ఎవరు? మీరు, నేనే. ఆయన అంటున్నాడు, ఎన్నాళ్ళు నీవు నేను శత్రువులుగా ఉండాలి, ఎన్ని రోజులు మనం శత్రువులుగా ఉన్నాం, రా నా సన్నిధికి రా, నా సన్నిధిలో నేను ఇచ్చేటువంటి భోజనాన్ని భుజించి మనం ఐక్యపడదామని చెప్పి తండ్రి అయిన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
మనకు ఆయన ఇచ్చేటువంటి భోజనం ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శరీరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ మనిషి దేవుని సన్నిధిలో భుజిస్తున్నాడు. ఈ భోజనము సమాధానానికి ఐక్యతకి సాదృశ్యంగా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి శిలువలో యేసయ్య తను సమాధాన బలిగా అర్పించాడు. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, ఆయన పొందినటువంటి గాయాల ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్నటువంటి పగను తొలగించాడండి. ఇంతకుముందు మనుషులు దేవునికి విరోధులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు కార్చబడిందో, యేసయ్య ఎప్పుడైతే సమాధాన బలిగా తను అప్పగించాడో, అప్పుడు పగ మారి దేవునికి మనకి ఒక ఐక్యత కలిగింది. తండ్రి అయిన దేవుడికి మన మీద జాలి కలిగింది. ఎందుకంటే మన మీద యేసయ్య రక్తము చల్లబడింది. యేసయ్య అంటున్నాడు, కల్వరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇంకా నువ్వు ఎన్ని రోజులు నాకు శత్రువుగా ఉంటావు? నా దగ్గరకు రా, నా శిలువ దగ్గరకు రా. నీ కష్టాలు, నీ బాధలు నాకు ఇచ్చేసేయి, నా మీద మోపు. నేనిచ్చేటువంటి ఆశీర్వాదము, సమాధానము, దీవెన, నెమ్మదిని నువ్వు పొందుకో అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భుజించ తగనివి వేస్టేజ్ అంతా కూడా దేవుడు తీసుకున్నాడు. అతి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఇదే సమాధాన బలి. ఇదే యేసయ్య కూడా కల్వరి శిలువలో చేశాడండి. నీ బాధను, నీ పాపమును, నీ శాపమును నా దగ్గర ఇచ్చేసి నేను మోసుకుంటున్నాను, నీ కొరకు నేను భరిస్తున్నాను. నా వలన కలిగేటువంటి సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని నువ్వు తీసుకొని నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గరకు రా, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, శాపాన్ని మార్చడానికి, కన్నీళ్లు తొడవడానికి, నేను నీ జీవితంలో సమాధానాన్ని కలిగించడానికి సమాధాన బలిగా నీ కొరకు బలి అయ్యానని యేసయ్య అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా కొరకు సమాధాన బలిగా తండ్రి నిన్ను నువ్వు అప్పగించినటువంటి దేవుడవు అయ్యా. మీ బిడ్డల యొక్క జీవితంలో అయ్యా స్తోత్రం, దేవునికి మాకు సమాధానాన్ని కలుగజేయడానికి తండ్రి సమాధాన బలిగా నిన్ను తండ్రి అప్పగించిన దేవుడవయ్యా. మా బాధలు, మా వేదనను తండ్రి అయ్యా నీవు భరించి మాకు ఆశీర్వాదాన్ని మీ శిలువ మరణము ద్వారా అయ్యా మాకు దీవెను, నెమ్మదిని తండ్రి, సంతోషాన్ని, హెచ్చింపుడు తండ్రి ఇచ్చేటువంటి దేవుడు ఉన్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రము. ఈ మాటలున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి బాధలు, వేదనలు కలిగి తండ్రి అయ్యా నీ శిలువ మరణము ద్వారా తండ్రి కలిగినటువంటి సంతోషము, సమాధానము, హెచ్చింపు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అందరూ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.